21 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఏందయ్యా అంటే ఏమీ లేదు, ఉత్త శుష్క ప్రియాలు శూన్యహస్తాలు, డైలాగులు తప్ప తెల్లారు లేస్తే ఒక్క పని జరిగిందా? ఆ డైలాగులు కూడా ఎంత నికృష్టమైన డైలాగులు. ప్రపంచంలో ఎవరైనా సరే అప్పు లేని మనిషి ఉంటాడు ఎవడన్నా? ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? ప్రభాకర్ గారు మీకు అప్పు ఉందా లేదా? అప్పు లేనివాడు ఎవడు ఉంటాడా? అందరికీ ఉంటుంది అప్పు. అప్పు లేకుండా పనులు అవుతాయా? అప్పున్నా ఎన్ని తిప్పలున్నా లోపల బనీనికి పొక్కలున్నా పైకి వెళ్ళి మాత్రం మంచి అంగి వేసుకుంటామా లేదా? మంచి అంగి వేసుకొని కడక్ అంగి వేసుకొని వస్తాం. ఎందుకు? మళ్ళీ ఎవడన్నా అప్పు ఇవ్వాలి కదా. దుకాణం నడవాలంటే తెల్లారి మరీ అప్పు పుట్టితేనే కదా నడిచేది, రొటేషన్ కదా. అట్లుంటుంది వ్యవహారం. కానీ మన ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? అప్పే పుట్టట్లేదు అంటలేదు, అది ఘోరం. నా రాష్ట్రం మొత్తం సంకనాకిపోయింది, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంటు, నా రాష్ట్రం ఎయిడ్స్ రోగి. ఎవడిస్తాడు మరి అప్పులు? చివరికి ఏమంటున్నాడు ముఖ్యమంత్రి గారు ఈరోజు? చాలా విచిత్రం. నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు, ఎక్కడ చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారు. ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడా? నాకు అర్థం కాదు ఇంత దారుణంగా. ఇంకా నికృష్టం ఏంటంటే ఆయన అంటాడు, నీ గుడ్లు వీకి గోటిలాడతా, నీ పేగులు మెడలేసుకుంటా. ఈ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటల. పేగులు మెడలేసుకోవడం ఏంది? బోటి కొట్టేటోడు వేసుకుంటాడు పేగులు మెడలు. నువ్వెందుకు? నాకు అర్థం కాదు. ఈయనే ముఖ్యమంత్రి లంకె బిందెలు ఉన్నాయనుకుని వచ్చినా. నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూసాం మేము అందరం కూడా. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, చాలా మందిని చూసినాం. ఇట్లాంటి ముఖ్యమంత్రిని మాత్రం ఎవరిని చూడలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రభుత్వం ఉన్నప్పుడు ఆదాయం 0 అయినా రైతు బంధు ఆగిందా? పెన్షన్లు ఆగినాయా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? షాదీ ముబారక్ ఆగిందా? పంటల కొనుగోలు ఆగినాయా? జీతాలు ఆగినాయా? కొద్దిగా ఆలస్యంగా పడ్డాయం, ఆగలేదు కదా. దమ్మున్న నాయకుడుంటే, దమ్మిడి లేకపోయినా సంక్షేమ పథకాలు ఆగవు. ప్రభుత్వం చిత్తశుద్ధి గల ప్రభుత్వం ఉంటే పనులు చేస్తారు తప్ప సాకులు వెతకదు. ఈ సన్నాసులు వీళ్ళకి పని చేయడం చేత కాదు, ప్రభుత్వం నడపడం చేత కాదు. ఎంతసేపు ఢిల్లీకి మూటలు పంపాలా, పదవులు కాపాడుకోవాలా తప్ప ఇంకో సోయి లేదు. ఏం చేయాలి మరి? తెల్లారెత్తే కేసీఆర్ని తిట్టాలి. తిడితే చివరికి ఆఖరి పార్లమెంట్లో కూడా మన వాళ్ళు బీజేపీ ఎంపీయే రఘునందన్ రావు అని బీజేపీ ఎంపీ ఉంటే ఆయన ప్రశ్న వేసినాడు పార్లమెంట్లో. ఏమని? అసలు తెలంగాణలో అప్పులు ఎంత అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాడు. కేంద్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. మొత్తం లెక్కలు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరిని అడిగి తీసుకొని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు, వదిలిపెట్టిపోయిన అప్పు 3.5 లక్షల కోట్లు. అందులో కేసీఆర్ గారు రాకంటే ముందే 72,000 ఉంది, ఆయన వచ్చినాక 2,80,000 కోట్ల అప్పు చేసినాడు. ఇది మాత్రమే అప్పు అంటూ మన కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పార్లమెంట్లో చెప్పింది. మనం తప్పకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఎందుకంటే ఒక కేసీఆర్ గారికి తెలంగాణ మీద ఉండే ప్రేమ, ఒక కేసీఆర్ గారికి తెలంగాణ మీద ఉండే మమకారం ఎన్నటికైనా కాంగ్రెస్ కానీ అదేవిధంగా బీజేపీ కానీ ఉంటుందా? ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ అనేది ఆయన సావు నోట్లో తలబెట్టి తెచ్చిన రాష్ట్రం. అన్ని రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు ఉంటారు, నాయకులు ఉంటారు. కానీ ఇక్కడ రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తే ముఖ్యమంత్రిగా నిన్నటిదాకా నడిపిన రాష్ట్రం మన రాష్ట్రం, మన ప్రత్యేకత అది. నా ప్రార్థన మీతో దయచేసి ఈసారి మాత్రం గట్టిగా పట్టుబట్టాలి. అది లోకల్ బాడీ ఎలక్షన్ అయితేనేమి, పంచాయతీ ఎలక్షన్ అయినా, గల్లీ ఎలక్షన్ అయినా, లేదా ఢిల్లీ ఎలక్షన్ అయినా, ఏదైనా సరే ఈసారి మాత్రం ఎగరాల్సింది గులాబీ జెండానే. ఏదైనా సరే ఈసారి మాత్రం ఎగరాల్సింది మన కారు గుర్తే. మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోవాలి.